వెల్కమ్ టు డిప్లొమాటిక్ డౌస్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్యూర్ వాటర్ అంటే ఇట్ విల్ బి ఇన్ ద ప్యూరెస్ట్ ఫామ్, అంటే H2O మనం ప్యూర్ వాటర్గా పరిగణిస్తాం. నెక్స్ట్ పోర్టబుల్ వాటర్ అంటే ద వాటర్ విచ్ ఈస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్, మనం దాన్ని పోర్టబుల్ వాటర్ అన్నాం. నెక్స్ట్ పలాటబుల్ వాటర్ అంటే ద వాటర్ విచ్ ఈస్ ఆస్థెటికల్లీ గుడ్ బట్ ఇట్ మే నాట్ బీ ఫిట్ ఫర్ డ్రింకింగ్, అంటే చూడడానికి బాగుంటుంది కానీ మనం వీటిని కన్జ్యూమ్ చేసుకోలేము. నెక్స్ట్ పొల్యూటెడ్ వాటర్, మనకు ఉన్న వాటర్లో ఏదైనా కెమికల్స్ ఉంటే దాన్ని పొల్యూటెడ్ వాటర్ అంటాం. సో ఏ రకమైన కెమికల్స్ అంటే విచ్ ఆర్ అన్డిజైరబుల్, లైక్ హెవీ మెటల్స్ కానీ అండ్ ఎనీ యాసిడ్స్ కానీ, సో ఇలాంటివి కలిసినప్పుడు మనం దాన్ని పొల్యూటెడ్ వాటర్ అంటాం. నెక్స్ట్ కంటామినేటెడ్ వాటర్, ఏదైనా వాటర్లో ప్యాథోజెనిక్ యాక్టివిటీ కానీ ఆర్ ఎనీ బయాలజికల్ యాక్టివిటీ కానీ ఉంటే దాన్ని మనం కంటామినేటెడ్ వాటర్ అని అంటాం. నెక్స్ట్ హోల్సమ్ వాటర్ అంటే సో రా వాటర్ని మనం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించిన తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చే వాటర్ని మనం హోల్సమ్ వాటర్ అంటాం. సో ఇవేంటంటే సో ఇవి తమ ప్యూరెస్ట్ ఫామ్లో ఉండవు అండ్ సో సమ్ కెమికల్స్ అనేటివి యాడ్ చేసి ఉంటారు, కానీ వీటి వల్ల మనకి ఎటువంటి హాని అనేది జరగదు. సో వాటిని మనం హోల్సమ్ వాటర్ అని అంటాం. నెక్స్ట్ మినరల్ వాటర్. సో మినరల్ వాటర్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం మనం మినరల్ వాటర్. సో మినరల్ వాటర్ అంటే యూస్ఫుల్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్. సో ఇన్ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్, సో ఎక్కువ ఉండకూడదు, మనకి ఎంత కావాలో విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటాయి ఈ మినరల్ వాటర్లో. ఇంప్యూరిటీస్ ఇన్ వాటర్, సో ఇంప్యూరిటీస్ ఏమేమి ఉంటాయి అంటే సో బేస్డ్ ఆన్ సైజ్ వచ్చేసి వీ హ్యావ్ సస్పెండెడ్, కొలైడల్ అండ్ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్. ఓకే, పార్టికల్స్ అంటే వీటి సైజ్ వచ్చేసి 10⁻⁻1 నుంచి 10⁻⁻3 mm ఉంటుంది. సో ఈ సైజ్ పార్టికల్స్ని మనం సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ అంటాం. అండ్ నెక్స్ట్ కొలైడల్ అంటే సో వీటికన్నా ఫైన్గా ఉంటాయి. సో 10⁻⁻3 టు 10⁻⁻6 mm వీటి యొక్క రేంజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ డిజాల్వ్డ్, సో లెస్ దాన్ 10⁻⁻6 మిల్లీమీటర్స్, అంటే 1 మైక్రాన్ కన్నా తక్కువ ఉంటే మ్యాక్సిమం అవి డిసాల్వ్డ్ అయిపోతాయి వాటర్లో. అండ్ సమ్ మే నాట్ బి డిసాల్వ్డ్, బట్ జనరల్లీ ద డిసాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఆర్ లెస్ దాన్ 1 మైక్రోమీటర్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఇంప్యూరిటీస్, అంటే మనకి ఇంప్యూరిటీస్ యొక్క నేచర్ని బట్టి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే జనరల్లీ అండ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ బాండ్ కలిగి ఉంటాయి. సో ఇన్ఆర్గానిక్ అంటే రెస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ మనం ఇన్ఆర్గానిక్గా చెప్పుకోవచ్చు. ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయంటే ప్రమోట్స్ మైక్రోబియల్ గ్రోత్. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రమోట్స్ మైక్రోబియల్ గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద వాటర్. ఫైనల్లీ వచ్చేసాం. మనకి వాటర్లో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో ఫస్ట్ ఫిజికల్ క్వాలిటీ వచ్చేసి టెంపరేచర్. సో జనరల్గా సో 10 to 20 degrees మధ్యలో ఉండాలని మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 10500 2012 ఇది మనం ఫాలో అయ్యేటువంటి ఐఎస్ కోడ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ వాటర్. సో అకార్డింగ్ టు ఐఎస్ 10500 మనం 10 to 20 degrees సెంటిగ్రేడ్లో వాటర్ని మెయింటైన్ చేయాలి. ఏమవుతుంది వీటి రేంజ్లో కాకుండా వేస్తుందంటే సో లెస్ దాన్ 10 అయితే ఖచ్చితంగా మైక్రోబియల్ గ్రోత్ అనేది జరుగుతుంది. అండ్ సో గ్రేటర్ దాన్ 20 కూడా మనకి అప్ టు సర్టైన్ టెంపరేచర్ అంత వామ్త్ ఉన్నప్పుడు ఏంటవుతుందంటే అక్కడ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. సో వాట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని మనం బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, సో టెంపరేచర్ని ఎలా మెజర్ చేస్తామంటే సింపుల్ బిట్ థర్మామీటర్. యూజింగ్ థర్మామీటర్ ఓన్లీ we are going to measure the temperature. నెక్స్ట్ వచ్చేసి కలర్. సో కలర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్కి కలర్ ఉండదంటారు కదా, మరి కలర్ ఎలా వస్తుంది అంటే ఇందాక చెప్పాను సాలిడ్స్, టైప్ ఆఫ్ సాలిడ్స్. సో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అండ్ సస్పెండెడ్ సాలిడ్స్. సో ఈ రెండింటి వల్ల మనకి వాటర్కి కలర్ వస్తుంది. సస్పెండెడ్ సాలిడ్స్ వల్ల ఏంటంటే అపారెంట్ కలర్ వస్తుంది అండ్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ వల్ల ఏంటంటే ట్రూ కలర్. సో ట్రూ కలర్ ఏంటి, అపారెంట్ కలర్ ఏంటంటే సో అపారెంట్ అంటే
మనం ఈ పార్టికల్స్ని తీసేస్తే లైక్ ఫిల్టర్ చేసేస్తే యూజింగ్ ఏ ఫిల్టర్ పేపర్ ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ డిజాల్వ్ సాలిడ్స్ ఏంటంటే ఆ ఫిల్టర్ పేపర్ యూజ్ ఫిల్టర్ చేసినా కూడా ఆ కలర్ అనేది వాటర్కి అలాగే ఉంటుంది. మనం TCUతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని థ్రెషోల్డ్ కలర్ యూనిట్ ఆర్ ట్రూ కలర్ యూనిట్గా చెప్తాం. సో థ్రెషోల్డ్ కలర్ యూనిట్ ఆర్ ట్రూ కలర్ యూనిట్. సో అలవబుల్ వచ్చేసి 5 TCU అండ్ ఇంకో సోర్స్ ఆఫ్ వాటర్ లేకుంటే మనకు అప్పుడు 20 TCU కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎలా మెజర్ చేస్తామంటే యూజింగ్ టింటోమీటర్ అండ్ ప్లాటినం కోబాల్ట్ స్కేల్. ఈ ప్లాటినం కోబాల్ట్ స్కేల్ని మనం బర్గర్స్ స్కేల్ అని కూడా అంటాము. బర్గర్స్ టేస్ట్ అండ్ ఆర్డర్. సో ఇది వరకు బిఫోర్ 2012 వరకు మనకి టేస్ట్ అండ్ ఆర్డర్కి కూడా సర్టెన్ లిమిట్స్ అనేటివి ఉండేవి. బట్ ఆఫ్టర్ 2012 IS 2296 ఏం చేసిందంటే ఇట్ మేడ్ అగ్రియబుల్. అంటే లైక్ ద యూజర్ ఫీల్స్ ఇట్ ఈస్ గుడ్ టేస్ట్, ఇట్స్ ఓకే అండ్ స్మెల్ కూడా సేమ్ థింగ్. కాకపోతే ఆర్డర్కి మనము ఆస్మోస్కోప్ అనే ఒక మిషన్ యూజ్ చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మనం యూజింగ్ ఆస్మోస్కోప్ ఆర్డర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆర్డర్ అనేది వస్తుంది. అండ్ వీటి యొక్క యూనిట్స్ ఏంటంటే టేస్ట్కి వచ్చేసి థ్రెషోల్డ్ ఫ్లేవర్ నెంబర్ TFN అండ్ ఆర్డర్కి వచ్చేసి TON థ్రెషోల్డ్ ఆర్డర్ నెంబర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, బిఫోర్ 2012 మనం ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే బేస్డ్ ఆన్ డైల్యూషన్ ఫ్యాక్టర్. సో డైల్యూషన్ ఫ్యాక్టర్కి చిన్న ఫార్ములా ఉంటుంది ఏంటంటే A+B డివైడెడ్ బై A. సో వాట్ ఈస్ దిస్ A అండ్ వాట్ ఈస్ దిస్ B అంటే A అంటే శాంపుల్ యొక్క వాల్యూమ్, అంటే మనం తీసుకున్న శాంపుల్ వాటర్ యొక్క వాల్యూమ్, అండ్ B అంటే డిస్టిల్డ్ వాటర్ యొక్క వాల్యూమ్. వేరే ఈ రెండు ఏమవుతున్నాయంటే టోటల్ వాల్యూమ్ అవుతాయి. సో టోటల్ వాల్యూమ్ యాక్చువల్గా యూజింగ్ నెస్టర్ ట్యూబ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేసికలీ మనం శాంపుల్స్ ఫిల్ చేస్తాము. ఓకే, ఈ టోటల్ వాల్యూమ్ మనకి A+B. సో ఇనిషియల్గా ఏంటంటే కొంత వేస్ట్ వాటర్ వేస్తాము, తర్వాత మనకి తెచ్చేసి డిస్టిల్డ్ వాటర్ని ఫిల్ చేయడం జరుగుతుంది తర్వాత అప్ టు 10 ml. సో అది A అంటే శాంపుల్ వాల్యూమ్ అండ్ B అంటే టోటల్ వాల్యూమ్. దీన్ని మనం డైల్యూషన్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టర్బిడిటీ. అకార్డింగ్ టు IS కోడ్ యూనిట్స్ వచ్చేసి లిమిట్స్ వచ్చేసి 5 ppm to 10 ppm. అండ్ వాట్ యూ మీన్ బై టర్బిడిటీ అంటే ఎబిలిటీ ఆఫ్ లైట్ టు స్కాటర్. అంటే వాటర్ గుండా లైట్ వెళ్ళినప్పుడు ఎంత లైట్ అనేది స్కాటర్ అవుతుంది అనేది టర్బిడిటీ పాస్ అయినప్పుడు. సో ఇట్ విల్ స్కాటర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎంత అవుతుందో దాన్ని మనం టర్బిడిటీ అంటాం. సో స్కాటరింగ్ ఎక్కువైతే మనం హై టర్బిడిటీ అంటాం. సో దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ సమ్ మైన్యూట్ పార్టికల్స్ ఇన్ మోర్ క్వాంటిటీ. అంటే అవి మనం హై టర్బిడిటీ వాటర్ అనేవి డిజైరబుల్ కాదు, ఎందుకంటే దాంట్లో చాలా ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయి. సో ఎలాగ మనం కనుక్కోవాలి అంటే టర్బిడిటీని సిలికా స్కేల్ అండ్ టర్బిడిటీ మీటర్, ఈ 2 వేస్ ఉన్నాయి మనకి. ఇందులో సిలికా స్కేల్ ఏంటంటే ఫీల్డ్ మెథడ్, అంటే ఫీల్డ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టర్బిడిటీ మీటర్ అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్బిడిటీ మీటర్స్. జాక్సన్ టర్బిడిటీ మీటర్, బెయిలీస్ టర్బిడిటీ మీటర్, నెఫ్లోమీటర్ అండ్ హిలేజ్ మీటర్, ఇవన్నీ ల్యాబ్. సో ల్యాబ్కి వాటర్ శాంపిల్ తెచ్చి అక్కడ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ సిలికా స్కేల్ని మటుకు మనం ఎక్కడైతే వాటర్ ప్రవహిస్తుందో అక్కడ వెళ్ళి టెస్ట్ చేయవచ్చు. సో ఈ సిలికా స్కేల్కి జనరల్గా యూనిట్స్ ఏంటంటే STU, సిలికా టర్బిడిటీ యూనిట్స్. అంటే సో ఇందాక ప్లాటినంకి మనం డిస్కస్ చేసాం, ఫస్ట్ ప్లాటినం శాంపుల్ వేస్తారని. సిమిలర్లీ ఇక్కడ సిలికా స్కేల్లో సిలికాన్ డయాక్సైడ్ SiO2. సో ఇది మనకి దీనివల్ల వాటర్లో కాస్త రిఫ్రాక్షన్ ప్రాపర్టీ అనేది వస్తుంది, అంటే కాస్త టర్బిడిటీ అనేది వస్తుంది. సో ఈ SiO2 అని దాన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇనిషియల్గా. సో బేస్డ్ ఆన్ దిస్ మనం వాటర్ ఎంత ఉంది అనేది చెప్తాం. సో దీనికన్నా ఎక్కువ ఎంత ఉంది అని. సో ఫస్ట్గా మనం 1 STUగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. దాని తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈ స్కేల్ని
ఫ్లోయింగ్ వాటర్లో ఈ స్కేల్ని మనం డిప్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ ఒక అల్యూమినియం స్కేల్ అనుకుంటా, అల్యూమినియం స్కేల్ ఉంటుంది. సో ఈ అల్యూమినియం స్కేల్లో ఎంత డిప్ చేసినప్పుడు మనకి ఈ కింద ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్లేట్ డిసేబుల్ అవుతుందో ఆ లిమిట్ని మనము టర్బిడిటీగా చెప్తాము. దీన్ని మనం STUతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ మెథడ్స్లో జాన్సన్ టర్బిడిటీ మీటర్ ఉంటుంది. ఇది హై టర్బిడ్ వాటర్కి యూజ్ చేస్తారు. అండ్ బెయిలీస్ మీటర్, సో ఇది లో టర్బిడిటీకి ఉంటుంది. సో వీటన్నిటిని మనం NTUతో మెజర్ చేస్తాం. ఫర్ ల్యాబ్ యూజ్ NTU, అంటే NTU అంటే నెట్ ఫ్లో టర్బిడిటీ యూనిట్. బట్ ఇక్కడ యూజ్ చేసే క్యాలిబ్రేషన్ యూజ్ చేసే కెమికల్ ఏంటంటే ఫార్మజైన్ అంటే 2FTU. ఒక 2FTUని మనం క్రియేట్ చేసి క్యాలిబ్రేట్ చేస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ స్పెసిఫిక్ కండక్టివిటీ. సో స్పెసిఫిక్ కండక్టివిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కండక్టివిటీ ఆఫ్ ద వాటర్. సో యూజింగ్ డైనామిక్ టెస్ట్తో ఎంత స్పెసిఫిక్ కండక్టివిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా సింపుల్ టెస్ట్ ఫర్ టుడే. సో మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, సో కాంటాక్ట్ అవ్వాలన్నా యూ కెన్ యూజ్ దిస్ ఈమెయిల్ ID. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.